పాలమ్మి పూలమ్మిన మల్లారెడ్డి గారు మీ శిష్యులేనా? మల్లారెడ్డి గారి వీడియోలు ఉంటాయి చూడండి, దేవాలయాల్లో చేసినాయి, ఎక్కడ చేసినాయి. మల్లారెడ్డి గారు ఒక లెజెండ్. నేను అందరికీ చెప్తాను, నా పిల్లలు చదవట్లేదండి, మధ్యలో మానేసి వచ్చేసారండి ఎట్లా అని చెప్తే, అమ్మ మీరు చదువు ఎందుకు చదివిస్తున్నారు అని అడుగుతారు. ఉద్యోగం ఎందుకు? డబ్బులకి అవసరమే కదా. ఉద్యోగాలు చేయటం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళాలి. అవును, ఉద్యోగాలు వీళ్ళు చేస్తుంటే మీరేముంది, అందరితో పాటు మీరే సమాజంలో పొట్ల చీమలట్లాగా మీరు అట్లాగే. మీరు పిల్లలు కనుక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉంటే మీరు గొప్పోళ్ళు అవుతారు. మల్లారెడ్డి గారు దానికే ఉదాహరణ. పాలమ్మినా పూలమ్మినా కూడా ఈ రోజు కూడా ఆయన శ్రద్ధ, ఆయన భక్తి, ఆయన వ్యవహారము, ఆయన మాట్లాడేది, ఆయన షార్ప్నెస్ అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆయనకి రేపొద్దున చిలుకూరు వెళ్ళండి అని ఏదన్నా సందర్భంలో చెప్పామనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ వచ్చేస్తాయి, చిలుకూరులో వచ్చాను, ఏం చేయాలి. అంత శ్రద్ధ ఉంది ఆయనకి. శ్రద్ధ, జాగ్రత్త. ఎదటి మనిషికి ఎంత ఉపకారం చేద్దాం. నేను మళ్ళీ చెప్తా, ఎదటి మనిషికి ఉపకారం చేయమని చెప్పి మీ ఇంట్లో డబ్బులని తీసుకెళ్ళి ఎవరికి ఖర్చు పెట్టద్దు. మీ భార్య నగలు తాకట్టు పెట్టి ఊళ్ళో ఖర్చు పెట్టద్దు. ఫస్ట్ మీరు బాగుపడాలి, మీరు గొప్పగా ఉండాలి, మీ కుటుంబం గొప్పగా ఉండాలి. అప్పుడే మీరు వేరే వాళ్ళకి ఉపకారం చేయగలుగుతారు. నా దగ్గర 3000 మంది రెడీగా ఉంటారు, రెగ్యులర్గా టచ్లో ఉన్నవాళ్ళు. ఈరోజు కూడా ఒక్కళ్ళు కూడా ఎప్పుడు చూసినా కూడా పార్టీ ఏదైనప్పటికీ వాళ్ళు పదవిలో ఉంటారు, 10 మందితోటి దండం పెట్టించుకుంటారు. గవర్నమెంట్ వండేవండి పాడేవండి సంబంధం లేదు. మన మంత్రాలయం ఐడియా ఉంది కదా, అవునవును, రాఘవేంద్ర స్వామి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా వాళ్ళ తాలూకా అందరూ ఓడిపోయారు. ఆయన అదృష్టరత్నం తీసుకెళ్లారు, ఆయన మాత్రం బ్రహ్మాండంగా నెక్కారు.